హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. మైసూర్ స్పెషల్ మసాలా వడ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 3 పప్పులు కలిపి ఇలాగ మసాలా వడ చేస్తారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలేగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ మసాలా వడ కోసం ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను తీసుకొని అదే గిన్నెతో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోండి. ముందుగా 1 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకొని 1 కప్పు దాకా పెసరపప్పు, ఎల్లో స్ప్లిటెడ్ మూంగ్ దాల్ అంటాం కదా, అది కూడా వేసుకొని ఇంకొక కప్పు దాకా శనగపప్పు వేసుకోండి. 3 కూడా సేమ్ క్వాంటిటీ వేసుకోండి. ఈ 3 పప్పులను కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2-3 గ్లాసుల దాకా నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 2-3 గంటల పాటు ఈ పప్పులను నానబెట్టుకోవాలి. నేనైతే 3 గంటల పాటు నానబెట్టాను. ఈ నానబెట్టుకున్న ఈ పప్పులన్నిటినీ కూడా 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసేయండి. ఇలాగా నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసాం కదా, శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళు మొత్తం వంపేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసుకొని రంధ్రాలు ఉన్న గిన్నెలోకి ఈ పప్పులను వేసుకోండి. పప్పులను వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలాగా పక్కన పెడితే మనకి పప్పులో ఉన్న నీళ్ళు మొత్తం పోతాయి. ఇలాగ నీళ్ళు మొత్తం పోయిన తర్వాత చూడండి ఎన్ని నీళ్ళు అయితే వచ్చేసాయి. నీళ్ళు మొత్తం పారేసి ఇదే గిన్నెలోకి మళ్ళీ కూడా వేసుకొని 1 కప్పు దాకా ఈ నానబెట్టుకున్న పప్పులను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇలాగ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న పప్పులను వేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా ఇలాగ లైట్గా కోర్సెడ్గా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న దీనిని ఒక గిన్నెలోకి వేసుకోండి. గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లోకి మిగిలిన నానబెట్టుకున్న పప్పులు కూడా వేసుకొని ఈసారి ఇంకొంచెం లైట్గా కోర్సెడ్గా గ్రైండ్ చేసుకోండి. మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం లైట్గా కోర్సెడ్గా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి ఒక 2 ఇంచుల దాకా అల్లం పైన తొక్క తీసుకొని వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఈ పప్పుల పేస్ట్లోనే వేసుకోండి. పప్పుల పిండిలోనే వేసుకొని జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు ఒక 2-3 రెమ్మలు వేసుకొని ఒక 1/2 కప్పు దాకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని చేతితో స్మాష్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకొని మనం పప్పులను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పక్కన పెట్టుకున్న పప్పులు కూడా వేసుకోండి. పప్పులు కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో చివరిలో సాల్ట్ వేయండి. స్టార్టింగ్లోనే వేయద్దు. ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటన్నిటిని కూడా లడ్డూలాగా షేప్స్ చేసుకోండి. ఇలాగా రౌండ్ లడ్డూలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే మనం వడలు చేసేటప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా ఒక్కొక్క లడ్డూని తీసుకొని వడ షేప్ చేసుకోవాలి. ఇలాగ చేసుకునేటప్పుడే నేనైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ వడలను వేసుకోండి. వడలను వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు రెండో వైపుకు మార్చుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి మళ్ళీ మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వడలు వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేశారంటే వడలు అస్సలు ఆయిల్ పీల్చవు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అంతే అండి, సింపుల్గా ఈజీగా మైసూర్ మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.